ఎండాకాలం అయితే వచ్చేసింది కదండీ! వంటగదిలో ఎక్కువసేపు ఉండాలంటే ఎవరికైనా చాలా ఇరిటేటింగ్‌గానే ఉంటుంది. అలాంటప్పుడు కడుపుకి చల్లగా, మనకి కూడా తక్కువ పనితో 2, 3 గిన్నెలతోనే అయిపోయే రెసిపీ అయితే చెప్తున్నానండి. ముందుగా ఆనపకాయ అయితే తీసుకొని, చక్కగా పైన చెక్కు తీసేసి, ముక్కల కింద కట్ చేసుకొని కుక్కర్‌లో వేసేసుకున్నా. అందులోని పచ్చిమిరపకాయి, ఉల్లిపాయ, టమాటా, అందులోని ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా వాటర్ వేసేసి మనం కుక్కర్ అయితే పెట్టేసుకుందామండి. కుక్కరు ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈలోగే చింతపండు కూడా నానబెట్టేసుకుందాం. చింతపండు నిమ్మకాయ సైజ్ అంత ఉంటే సరిపోతుందండి. ఆ చింతపండు నానేలోగా మన కుక్కరు 3 విజిల్స్ వచ్చేసింది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. చూసారా? చక్కగా ఉడికిపోయింది కదా! ఒక్కసారి మనం గరిటెతో జస్ట్ అలా స్లైట్‌గా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపులన్నీ వేసేసుకొని పోపులు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కుక్కర్ పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు కూడా వేసేసి అందులోని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకుందాం. పులుపులుగా భలే ఉంటుందండి. తక్కువ టైంలోనే అయిపోతుంది. ఇలా చింతపండు రసం వేసేసుకున్నాం. మీకు ఇష్టమైతే కనుక ఇందులోని నాకులా బెల్లం వేసుకోండి. దాంతో పాటుగా ఒక స్పూను సాంబార్ పొడి కూడా వేసుకుని ఒక్క 5 నిమిషాలు ఉడకనివ్వండి. అంతే గుమగుమలాడే మన ఆనపకాయ పులుసైతే రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా ఉంటుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే.